ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ద లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ఊహకు మించిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించుట దేవుని వలననే సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆశ్చర్యకరుడు అనే ఆయనకు పేరు. మనం లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడో ప్రసంగాల ద్వారానో దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎలా ఎన్ని గొప్ప కార్యాలు ఆశ్చర్యక్రియలు చేశానని మనము తెలుసుకుంటాం. ప్రేమ కలిగి దేవుడు తన ప్రజల పక్షంగా గొప్ప కార్యములు చేయువాడని మనము ఘనపరచటానికి ఇష్టపడతాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ దినములలో ఆయన చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ ఆ దినాలలో ఉన్నవాళ్ళు ఎంతో ధన్యులు అని ఆలోచన చేస్తున్నావా? వారికి మాత్రమే కాదు సుమా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యములు చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉన్నది. కొన్నిసార్లు అనానుకూల పరిస్థితులలో నేపథ్యంలో మనం ఉన్నప్పుడు, బంధకాలలో పట్టుబడి బయట పడలేని నేపథ్యంలో ఉన్నప్పుడు మనం ఈ మాట అనుకుంటూ ఉంటాం. ఇది దాటాలి అంటే, ఇది జరగాలి అంటే ఏదో ఒక అద్భుతమే జరగాలి. అప్పుడు కానీ పరిస్థితులు సరికావు. చాలాసార్లు మనం అనుకుంటాం, లేదా ఈ మాట అంటూ ఉంటాం. నిజమే, మనుష్యులకు అసాధ్యమైనది సాధ్యము చేయగలిగిన వాడు ఆయన. ఆయన నీ పక్షంగా ఉన్నప్పుడు, ఆయన నీతో పాటు ఉన్నప్పుడు, నీవు ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేయగలిగిన వాడు ఆయన. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేసి ఆశ్చర్యాలు నీ జీవితంలో కలుగ చేయగలిగిన వాడు. అయితే ఇలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ఏమి చేయాలో మనం నేర్చుకోవాలి. మొదటిగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, ఆయన పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాటలు, నీ నడక, నీ క్రియ, నీ తలంపు సమస్తము కూడా ఆయనకి అంగీకారమైన రీతిలో ఉండాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని నువ్వు ఉన్నప్పుడు నీ త్రోవలు సరళము చేయబడును అని లేఖనం మాట్లాడుతుంది. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ధైర్యము తెచ్చుకో. నీ భారాన్ని ఆయన మీద మోపు, ఆయనని నమ్ముకో. అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. విశ్వాసములో నువ్వు స్థిరపడినప్పుడు ఆయనకి ఇష్టుడైన బిడ్డగా నువ్వు ఉంటావు. లేఖనం అంటుంది, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టుడైండుట అసాధ్యము అని. ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు నువ్వు నమ్ముచ్చు ఉన్నట్లయితే, ఈ వాగ్దానము నీ నా జీవితంలో కూడా ఫలించాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఈ దినము ఒక నూతనమైన అవకాశం. ఆయన వైపు సడలని విశ్వాసముతో చూస్తూ నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకొనులాగిన నువ్వు సిద్ధపడి నీ చేతిని ఆయన చేతులకు అప్పగించి
ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించటానికి సిద్ధపడదాం. ఆయన చేసే కార్యాలు నీ కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరము కానటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన కలుగు చేస్తాడు. ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. మా మధ్య అద్భుత కార్యాలు చేయువాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు అసాధ్యమైన కార్యాలు మా జీవితంలో సాధ్యము చేయగలిగిన వాడవని నమ్మి మీకు వందనాలు తెలియచేస్తున్నాం. మా ప్రయాస, మా జ్ఞానం అవి కేవలము పరిమితమైనవే. మీరు సమస్తమును సాధ్యము చేయగలిగిన వారని మీకు వందనాలు తెలియచేస్తూ, ఈ నూతన దినం మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీరు చేయబోయే ప్రతి ఆశ్చర్య కార్యానికి సాక్షిగా మమ్మలను వాడుకొనమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.